అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు తెలియజేయడంగా జంగారెడ్డిగూడ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా 28 తారీఖు ఈ నెల 2024న గ్రామ సభ నిర్వహించాలండి. మొత్తం 4 కార్యక్రమాల మీద గ్రామ సభ నిర్వహించాలా. ప్రజలందరినీ ఎక్కువ మోటివేట్ చేసి రమ్మని వచ్చి చెప్పాలా. అదేంటంటే స్వచ్ఛతా సేవ మరియు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటు, 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు అచీవ్మెంట్ మీద, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మీద, మరియు మన ఇల్లు మన గౌరవం హౌసింగ్ లబ్ధిదారులతో గ్రామసభ కండక్ట్ చేసి వాళ్ళందరినీ పిలిపించి ఈ 4 అంశాలలో డాక్యుమెంట్ చేసి ఫోటోలన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయాలండి. PR1 యాప్లో. మళ్ళీ స్వచ్ఛతా సేవలో మన గ్రీన్ అంబాసిడర్తో చెత్త అంతా ఎత్తించడం, డంపింగ్స్ ఎత్తించడం, మళ్ళీ బుష్ కటింగ్స్ చేయించడం, అవన్నీ శుభ్రంగా ఉండేటివి చేయించడం, మరియు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో QR కోడ్ ప్రకారంగా ప్రతి లబ్ధిదారు బెనిఫిషియల్ని, స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరితో కూడా QR కోడ్తో మన స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనే ప్రోగ్రామ్ డాక్యుమెంటేషన్ కోసం క్వశ్చనీర్ ఉంది, అది కంప్లీట్ చేయించాలండి. పాంప్లెట్లు అన్నీ పంచిపోయడం అంటే ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం కింద ఈ క్వశ్చనీర్ కూడా టార్గెట్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు మన మండలానికి 15,000. అందుకని ప్రతి సచివాలయం ఉన్న 1,500 కాడికి ప్రతి వాళ్ళు పూర్తి చేసి వాళ్ళగా సచివాలయ స్టాఫ్ ఉండు, సెక్రటరీస్ అందరూ చేయాల్సిందిగా తెలియజేస్తున్నామండి. 28 తారీఖు గ్రామ సభ పెట్టి ఇవన్నీ కూడా చెప్పాలా. హౌసింగ్ లబ్ధిదారులందరికీ కూడా ఈ డిసెంబర్ ఆఖరికల్లా, సంవత్సరం డిసెంబర్ ఆఖరికల్లా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయాల్సిందిగా అందరికీ టామ్ ద్వారా తెలియజేయాల్సింది. ఈ గ్రామ సభల విషయం కూడా టామ్ చేసి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా, విలేజ్ స్పెషల్ ఆఫీసర్లు కూడా తెలియజేసి ఈ విషయం కార్యక్రమం సెక్రటరీలో దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను.